So viewers, let's begin the extra dose of extra zabardast ante joke of the day. Saroja garu first ever joke of the day lo RP and Rakesh. మామూలుగా బ్యాంకుల్లోకి వచ్చి ఇసిగిస్తుంటారు, వాళ్ళతో మాట్లాడే విధానం ఎలా ఉంటుందో చూపిస్తాం ఒకసారి. సార్ 1 crore ఉంది సార్ మన బ్యాంక్ లో, ఇచ్చేద్దాం, వెంటనే ఇచ్చేద్దాం, పంపించండి సార్, పంపించండి సార్. సరేగానే సార్ 1 లక్ష రూపాయలు ఇప్పించుకుంటారు ఈ బ్యాంక్ లో. సార్ వై నాట్ సార్, కూల్ డ్రింక్ తాగుతారు, టీ తాగుతారు, లేకపోతే కూర్చోండి వద్దులే, వేస్తాను సార్ 1 లక్ష రూపాయలు. ఇప్పుడు సార్ నేను డబ్బులు వేస్తాను కదా సార్, అది మా ఊడి చేరుతుంది అక్కడ, డెఫినెట్ గా చేరుతుందండి. ఇప్పుడు నేను 1000 రూపాయలకి అయితే వేస్తాను కదా, అయ్యే వెళ్తాయి ఎక్కడికి? అవే వెళ్ళాం సార్, మీరు ఇక్కడ డిపాజిట్ చేసిన ఒక కొత్త రూపాయలు నోట్. అదే మొన్న నేను బుజ్జిగా బాగుండావని 1000 రూపాయల నోటు మీద రాయినా, ఆడేమో సంధ్య ఐ లవ్ యూ 1000 రూపాయల నోటు జరిగిందండి. అకౌంట్ లో డబ్బులు ఇచ్చు, డబ్బులు వేయచ్చు సార్. సార్ నేను వస్తా అయితే. సార్ ఏమే డబ్బులు వేసేళ్ళండి సార్, సంపాదిస్తే తప్పకుండా నీ బ్యాంక్ లోనే వేస్తా తమ్ముడా. రోజా గారు, who's next? Adre Abhi. ఒక ఇంట్లో భార్య మాత్రం పని చేస్తుంది, భర్త ఇంటి వంట పని అంతా చేస్తా ఉన్నాడు. భార్య ఆఫీస్కి వెళ్ళి ఎందుకో డౌట్ వచ్చి హస్బెండ్ కి ఫోన్ చేసింది 4 గంటలకు ఈవినింగ్. హలో ఏమండి? ఏమే మీరు ఇంట్లోనే ఉన్నారా? అవునే ఇంట్లోనే ఉన్నాను. ఎక్కడున్నారు? వంటగదిలో ఉన్నానే. అయితే ఒకసారి మిక్సీ ఆన్ చేయండి. ఓకే అండి, సారీ అండి, ఏమనుకోవద్దు, ఐఎమ్ వెరీ సారీ అండి, లవ్ యూ బంగారం అని ఫోన్ పెట్టేసింది. నెక్స్ట్ డే ఫోన్ చేద్దాం అనుకోని ఎందుకైనా మంచిదని ఇంటికి వెళ్ళిపోయింది డైరెక్ట్. ఇంట్లో పిల్లడు మాత్రం ఆడుకుంటున్నాడు. ఏరా మీ నాన్నేడి? మమ్మీ డాడీ ఇప్పుడే పక్కింటి ఆంటీని మన మిక్సీని తీసుకొని వెళ్ళిపోయాడు మమ్మీ. రోజు ఇదే టైంకి మిక్సీ తీసుకొని బయటకు వెళ్తున్నాడు మమ్మీ ఆంటీని తీసుకొని. రోజా గారు, నెక్స్ట్ లక్కీ పర్సన్ ఎవరు? Racha Ravi with Apparao. రవి ఏంట్రా, వాట్ ఇస్ దిస్? అరే మీ అక్కని తీసుకొచ్చాను డెలివరీకి. నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? ఆఫీస్కి వెళ్ళు, బాబు పుడతానో పాప పుడతానో చెప్తారు కదా. పాప అనేదే లేదు మా వంశంలో, ఓకే బాబే పుడతాడు. సరే బాబా, నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ పని చూసుకో. నేను అలా బాబు పుట్టగానే ఫోన్ చేసి బాబా బాబు పుట్టాడని చెప్తా. యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్. బాబు పుట్టాడని హాస్పిటల్ లో పెట్టానుకో, పుట్టబోయే బాబుకు దిష్టి తగులుతుంది. మరి ఏం చేయమంటావు బాబా? మన ఇద్దరం కోడి భాషలో మాట్లాడుతున్నాం. కోడి భాషలో? ఇప్పుడు అబ్బాయి పుట్టడానికి గడియారం వచ్చిందా అని అడుగుతాను. ఓకే, అబ్బాయి పుట్టాడు అనుకో, గడియారం వచ్చిందంటే గడియారం వచ్చింది బావ అని చెప్పు. బాబాను మామూలు బాబు కాదు బాబా, ఇక్కడే ఉండు. ఓకే ఓకే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను మాట్లాడతా కదా. లక్ష్మి తరఫున పేషెంట్ ఎవరమ్మా? మాకే సార్, మాకే సార్. పాప పుట్టింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో బాబా, ఏరా రవి, గడియారం వచ్చిందా? గడియారం వచ్చింది బాబా, ముళ్ళు లేదు. Tirupati Prakash. ఒక 3 డాక్టర్లు ఒకే కాలేజీ చదువుకున్నారు, ఒకే చోట ఎంబీబీఎస్ ముగిచ్చారు, ఎండీలు అయ్యారు, ఒక్కొరు ఒక దేశానికి వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత వీళ్ళు ఒక హోటల్లో కలిశారు. 3 మాట్లాడుతూ అమెరికా ఏమైనా కానీ చాలా బాగా డెవలప్ అయిందండి అన్నాడు. ఇది మీ డెవలప్ గురించి ఒకసారి చెప్పండి అని. ఏం లేదండి, ఈ మధ్య నేను ఒక క్రిటికల్ ఆపరేషన్ చేశాను. ఏం డాక్టర్, ఏం ఆపరేషన్ అది? ఒకటికి యాక్సిడెంట్ లో తలా బాడీ మొత్తం డివైడ్ అయిపోయాయి. నా దగ్గర తీసుకొచ్చారు. ఎలాగైనా బతికించాలన్నారు. అమెరికా చాలా ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీ బాగా యూజ్ చేసి 2 అతికిచ్చేశాను. అంటే బతకడం ఏంటండి, వాళ్ళు హ్యాపీగా అక్కడెక్కడ పాటలు పాడుతూ బ్రహ్మాండంగా పాడేస్తున్నాడు. ఓ గ్రేట్ డాక్టర్. సరే చైనా డాక్టర్ మీరు. ఈ మధ్య ఒక కార్ యాక్సిడెంట్ అయింది, ఒకరిని తీసుకొచ్చారు. ఈ 2 చేతులు లేవు, బట్ ఎలాగైనా కాపాడండి అన్న. సరే 2 చేతులు కుట్టేసి బతకడం ఏంటి? ఈ మధ్య వరల్డ్ గేమ్ లో వాడికి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది వెయిట్ లిఫ్టింగ్ లో. ఇండియా డాక్టర్ మీరు ఎలా చేస్తున్నారు? ఏం లేదు, ఈ మధ్య ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఒకటి బాడీ మీద ట్రైన్ వెళ్ళిపోయింది, వాడు నా దగ్గర తీసుకొచ్చారు, చేసి ఎలాగైనా బతికించాలి. బట్ కింద పాటు మొత్తం నుజ్జు అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. పక్కన ఒక ఆవు చచ్చిపోయింది, దాన్ని తీసి దాని కింద పాటు పెట్టి కుట్టేశాను. ఓ డాక్టర్ గ్రేట్. ఇలా బతకడం ఏంట్రా? రోజుకి 4 లీటర్ పాలు ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు కాఫీ తాగుతారు కూడా వాడి పాలే అన్నారు. Sudigal Sudeep. ఈ మధ్య నాకు ఒక 3 పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ఒకటేమో రాంప్రసాద్ గారు తెచ్చాడు. సరే, ఒక సంబంధం ఏమో రాంప్రసాద్ గారు తీసుకొచ్చాడు.